హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ఈ ఉదయకాలం దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ దేవుని మహాకృపను బట్టి బాగున్నారా? దేవుడు మీకు సహాయము చేయనుగాక. దేవుని వాక్యములో ఏమని వ్రాయబడి ఉంది? కీర్తనలు 24. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక. దేవుని వాక్యములో ప్రభు కోరికలను సిద్ధింపచేసేవాడు, ఆలోచనను సఫలపరిచేవాడు. ప్రభు బిడ్డలైన దేవుని యందు భయభక్తులు కలిగిన వారైనటువంటి మీ జీవితాల్లో, దేవుడంటే అపేక్ష కలిగిన మీ జీవితాల్లో మీరు ప్రభు యొద్దకు వచ్చి ప్రభు వైపు చూచి ప్రభువుకు అప్పగించుకొని కోరుకునే ప్రతి కోరిక ఆయన సిద్ధింపచేస్తాడు. ప్రతి ఆలోచనను ఆయన సఫలపరుస్తాడు. పిల్లరా, అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాదు, పశ్చాత్తాపడటానికి ఆయన నరుడు కూడా కాడు. ఆయన చెప్తే చేస్తాడు, మాట ఇస్తే నెరవేరుస్తాడు. కాబట్టి ప్రభు వాక్యము మాట్లాడేది ఏమనగా, నీ కోరికను సిద్ధింపచేస్తాను, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను అంటున్నాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. దేవుని వాక్యములో సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయములో 9-10 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక స్త్రీ ఉన్నారు. వారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. యెహోవా సన్నిధిలో, షిలోహులో, దేవుని మందిరములో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి మొరపెడుతూ ఉన్నారు. 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం మనము చదువుతున్నట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరిని మొరపెడుతున్నారు? ఆమెకి బిడ్డలు లేరు, ఆమెకు బిడ్డలు కావాలి. కాబట్టి నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదికి మంగలి కత్తిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు అప్పగింతునని మొక్కుబడి చేసింది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూచినట్లయితే మరి ఆమె దేవునికి దగ్గరికి వెళ్ళి కోరుకుంది. ఏమని కోరుకుంది? నాకు మగబిడ్డనివ్వండి, వాడి తల మీదకి మంగళకత్తి రానివ్వను, బ్రతుకు దినములన్నిట మీకు ప్రతిష్ఠుడిగా చేస్తాను, నీ సన్నిధిలో వాడిని ఉంచుతాను అని ప్రార్థన చేసుకుంది. ఆమె కోరిక మేరకు దేవుడు ఆమెకి మగబిడ్డను దయచేశాడు. ఆ మగబిడ్డ దేవుని సాన్నిధ్యంలో ఎదుగుతూ వచ్చాడు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఆమె ఆలోచనను బట్టి ఆమె తీసుకెళ్ళి ఆ బిడ్డను దేవుని మందిరములో అప్పగించింది. కాబట్టి ప్రియులారా, నీవు కోరుకున్న కోరికలను సిద్ధింపజేసేవాడు. నీవు మరి నీ ఆలోచన ఆయనకి అప్పగించాలనుకునే నీ ఆలోచన ఆయన నెరవేర్చేవాడు. నమ్ముదాం, ఆ దేవుడు నమ్మకమైన వాడు, విశ్వసించిన వారికి సహాయకుడు, ఆయనపై ఆధారపడిన వారికి ఉపకారి, సహకారి. నమ్మి ప్రభు అయిన యేసు వైపు చూద్దాం.
ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయనతో కలిసి నడుద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే మీకు వందనాలు. హన్న తన యొక్క జీవితంలో మగబిడ్డ కావాలని కోరుకుంది. మగబిడ్డను నీకు ఇవ్వాలని కూడా ఆలోచన చేసింది. అలాగున తన కోరికను మీరు సిద్ధింపచేసి తన ఆలోచన యావత్తు సఫలపరిచారు. దేవా తండ్రి, మా జీవితాల్లో మేము కోరికలు కోరుకొని ఇప్పుడు నెరవేర్చే దేవుడవు, మా ఆలోచనలను సఫలపరిచే దేవుడవు. వాటిని నీకు అప్పగించుకున్నప్పుడు మా పక్షముగా కార్యమును చేయగలిగిన దేవుడవు. ఈ ఉదయ కాలంలో వాక్యం వింటున్న బిడ్డల్లో కార్యమును చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, పరిచర్య ముద్రించమని, విన్నవారికి ఆశీర్వాదము, ఆనందమును కలుగు చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చేరువచ్చిన వారందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.